ఇండియన్ మార్కెట్ ఎందుకు అంత రికార్డ్ హై ఈ మేలోనే వస్తోంది? ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంటే చేస్తున్నారు కదా. లాస్ట్ 2 months తీసుకుంటే 35,000 crores అమ్మారు. అయినా కానీ ఎందుకని మన మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ అవుతుంది అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏమంటే అంటే జనరల్గా హై వాల్యుయేషన్స్ వచ్చిందని, బాగా ఎక్కువ పెరిగిందని, 19,000 నుంచి 23,000కి వచ్చింది కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ షిఫ్ట్ అయిందని. ఏమంటే ఇదివరకు సెల్ చైనా బై ఇండియా అని ఉండేది. ఇప్పుడు బై చైనా సెల్ ఇండియా అని, అంటే వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంది కదా అక్కడికి వద్దామని. యుఎస్ కూడా కొంచెం చైనాకి లో వాల్యుయేషన్స్ అన్నట్టుగా చెప్పింది. సో అది కొంచెం ఇది ఉంది. డిలేస్ ఇన్ రేట్ కట్స్ లో కూడా ఈ సంవత్సరం ఇప్పటికే అవుతుంది అన్నారు. జూన్ లో అవుతుందా డిసెంబర్ లో అవుతుందా తెలియదు. సో 24-25 లో అవుతుందా. సో హై టెన్షన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్, వార్ చూస్తున్నాం కదా, నడుస్తూనే ఉన్నాయి. రవాణా కష్టం స్ట్రెంత్, యుఎస్ డాలర్ స్ట్రెంత్ అవుతుంది. ఇవన్నీ ఉన్నా కానీ మన మార్కెట్ స్ట్రెంత్ అండ్ రెసిలియన్స్ చూపిస్తుంది. ఎందుకంటే రోబస్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ డిఐఎస్ అండ్ రిటైల్ రెవల్యూషన్ అనుకోవచ్చు. అంటే ఎఫ్ఐఎస్ ప్రిడామినెంట్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నా కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ మంత్లీ ఎస్ఐపిస్ ద్వారా కానీ ఎక్కువ మెంట్స్ వస్తుంది. అందుకని మార్కెట్ పెద్ద పడట్లేదు అని అనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.